ఎవ్రీవన్, ఇవాళ అయితే మనం బెస్ట్ కాంబినేషన్లో బెండకాయ ఎండు చేపల పులుసు అయితే కనుక చేద్దాము. ఇదైతే దీనికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేపలు వేసుకొని వాటిని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోండి. పులుసుకి ఎప్పుడైనా అవి నూనెలో వేగి భలే తింటున్నప్పుడు బాగుంటుంది అనమాట. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి వేసుకొని మగ్గించుకోండి. అవి మగ్గిన తర్వాత టమాటో వేయండి. నాకు ఇక్కడే ఒక డౌట్, ఎప్పుడు బెండకాయకి కానీ ములక్కాడకు కానీ ఫస్ట్ టమాటా వేయాలా లేదంటే బెండకాయ వేయాలా అని. నాకు ఏది గుర్తుంటే అది వేసేస్తాను. ఫైనల్గా అయితే మంచిగానే వస్తుంది. టమాటా మగ్గిన తర్వాత దాంట్లో బెండకాయ వేసుకోండి. బెండకాయ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం అది మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళు వేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు అలాగే చింతపండు పులుసు వేసుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్కి దగ్గర పడుతుంది.